వికారినామ సంవత్సరం 2019 ఏప్రిల్ 6 నుంచి తెలుగు సంవత్సరాది మొదలవబోతోంది. ఈ ఉగాది ఎంతో మందికి ఎన్నో రకాల ఆనందాలని, ఎన్నో రకాల సంతోషాలని తీసుకొస్తుంది. ఇక జరుపుకునే భక్తులందరూ కూడా ఉగాది వాళ్ళకి ఎంతో కలిసి రావాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా వాళ్ళకి ఎన్నో రకాల శుభాలు చేకూరాలి అంటే ఉగాది రోజున ఖచ్చితంగా చేయవలసిన కొన్ని పరిష్కారాలు, కొన్ని పద్ధతులు, పూజలు ఉన్నాయి. మరి అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిగా మనం గమనించవలసింది ఏంటి అంటే, ఆర్థిక పరంగా ఎవరికైనా సరే పురోగతి కావాలి అన్నా వాడు తలపెట్టిన పని నిర్విఘ్నంగా పూర్తయ్యి అవి లాభాన్ని తీసుకురావాలన్నా కూడా మనం చేయవలసింది ఏంటి అంటే కుబేరుడికి పూజ చేయటం. కుబేరుడు ధనానికి అధిపతి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరుడు ధనానికి అధిపతి అవుతాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఒక అంశ అయిన వెంకటేశ్వర స్వామికి పరమేశ్వరుడి ఒక ఆజ్ఞతో కుబేరుడు ఎంతో ధనాన్ని చెప్తాడు. ఇక కుబేర పూజ మనం చేస్తే ఆ కుబేరుడు అనుగ్రహించి మనకి సిరి సంపదల లోటు ఇవ్వడం. మరి కుబేర పూజ ఎలా చేయాలి అంటే, మనం బయట చూస్తున్నట్టయితే లక్ష్మీదేవితో కలిపి కుబేరుడు అలాగే ఆయన భార్య కలిసి కూర్చున్న ఫోటో ఉంటుంది. అలాగే ధనాన్ని కురిపిస్తున్న ఫోటో కూడా దానిలో ఉంటుంది. ఆ ఫోటోని తీసుకొని ఇంటికి తీసుకువచ్చి దానికి పసుపు, గంధం, కుంకుమ, అక్షింతలతో అలంకరించాలి. అలంకరణ పూర్తయిన తర్వాత స్వామివారికి పువ్వులతో అలంకరించాలి. సువాసన కలిగిన పువ్వులతో అలంకరించిన తర్వాత కుబేరుడికి పాలతో నైవేద్యం పెట్టాలి. అయితే ఇదంతా జరిగే ముందు అంటే ఫోటో తీసుకువచ్చిన తర్వాత ఒక రూపాయి కాయిన్ని తీసుకువచ్చి ఆయన ముందు పెట్టాలి. పెట్టి దానికి కూడా కుంకుమ, పసుపు, అలాగే పువ్వులు, అక్షింతలు అవన్నీ వేసి స్వామివారి దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మనం పూజ చేసిన తర్వాత మనకున్న సమస్యలని, మనకున్న అంశాలని స్వామివారి ముందు పెట్టి ఆ తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే, పూజ అంతా అయిపోయి నైవేద్యం పెట్టి అలాగే హారతి ఇచ్చిన తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసుకువెళ్ళి మనం ఎవరికి కనిపించకుండా, అంటే బయట చుట్టుపక్కల వాళ్ళకి కనిపించకుండా ఉండే బీరువాలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ట్రంక్ పెట్టి, అంటే కొంచెం లాకర్ లాగా ఉండే ప్రదేశాన్ని పెడితే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అంటూ కొంతమంది చేస్తున్న పూజలు ఇవి, కొంతమంది పండితులు చెప్తున్న పద్ధతులు ఇవి. మరి మీరు కూడా కుబేరుణ్ణి పూజించి ఈ ఉగాదిని ఆర్థికంగా ఎంతో శుభ సూచికని తెచ్చుకోండి.